So we started discussing on the accounts payable, right? So accounts payable configuration చూసాం, తర్వాత బేసిక్ మాస్టర్ డేటా క్రియేషన్ చూసాం, బిజినెస్ పార్ట్నర్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో జనరల్ డేటా కంపెనీ కోడ్ డేటా కూడా చూసాం. We also seen payment terms scenario where the discount we are getting discount from the supplier, right? So automatically system discount కూడా calculate చేస్తుంది. We had seen that scenario as well, right? Apart from that, we also seen some park post also, and that's it, sir, right? Okay, so go back to the AB03 document list, company code, execute. So what documents we posted yesterday? We posted these documents, KRKG, right? We also seen this one, sir. What do you say? Even credit memo, vendor credit memo, right? ఓకే, ఇప్పుడు చెప్పండి, మనం ట్రాన్సాక్షన్ డేటా కంటే ముందు బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేస్తాం, రైట్? సో బిజినెస్ పార్ట్నర్ క్రియేట్ చేసినప్పుడు ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? మరి బ్యాక్ ఎండ్లో ఏదో ఒక ప్లేస్లో స్టోర్ కావాలి, రైట్? సో ఇప్పుడు జిఎల్ మాస్టర్కి SK1 SKP1 ఎలా డేటా స్టోర్ అవుతుందో, బిజినెస్ పార్ట్నర్ కూడా డేటా ఎక్కడో ఒక ప్లేస్లో స్టోర్ కావాలి. సో ఆ డేట్ కరెక్ట్ స్లాష్ అక్కడ ఎక్సెల్ షీట్లో ఉంది /o SC16N ఓకే BUT 000 ఓకే BUT 000 జనరల్ డేటా, ఇది మాత్రం జనరల్ డేటా చూపిస్తుంది. ఓకే, సో మనం క్రియేట్ చేసిందల్లా ఒకటే క్రియేట్ చేసాం. ఓకే, సో ఇది ఏ కొన్ని గ్రూప్ కిందకి వస్తుంది, దిస్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ బిజినెస్ పార్ట్నర్ ఇది కేటగిరీ వచ్చేసి ఆర్గనైజేషన్. మనకి 3 ఆర్గనైజేషన్ పర్సన్ ఉంది కదా, సో జనరల్లీ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఇది వచ్చేసి టైటిల్కి, తర్వాత కంపెనీ నేమ్. సో బేసికల్లీ ఆల్ ద జనరల్ డేటా డీటెయిల్స్ స్టోర్ అవుతాయి BUT 000 టేబుల్లో, ఫైన్. సో BUT 100 ఏం స్టోర్ అవుతుంది? దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టేబుల్. రోల్స్ స్టోర్ అవుతాయి. సో BP రోల్స్, ఓకే, బిజినెస్ పార్ట్నర్ నేను ఇది ఇచ్చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. మన రోల్ వచ్చేసి ఇది అండి FLVN00, రైట్? ఇది స్టాండర్డ్ రోల్ కంపెనీ కోడ్ డేటా డిఫైన్ చేయడానికి. అండ్ క్లోజింగ్ దిస్ అండ్ ఆల్సో ఇది మాస్టర్. ఇప్పుడు వచ్చేసి LFA1 టేబుల్, ఓకే, LFA1 అంటే సప్లయర్ కూడా మనకు సేమ్ నెంబర్ కాబట్టి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో సప్లయర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ, ఓకే. దీంట్లో సప్లయర్ డీటెయిల్స్ మనం ఏదైతే నేమ్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చామో ఇక్కడ కూడా స్టోర్ అవుతుంది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు అడ్రస్ నెంబర్ ఉంటుంది, ఒకటి యూనిక్ అడ్రస్ నెంబర్. ఈ అడ్రస్ నెంబర్ తీసుకెళ్ళి మళ్ళీ అడ్రస్ నెంబర్ రిలేటెడ్ టేబుల్లోకి వెళ్తే అక్కడ డీటెయిల్స్ అన్ని కనబడతాయి. స్ట్రీట్, పోస్ట్ ఆఫీసు, కోడ్, సిటీ అన్ని కనబడతాయి, ఓకే. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ టేబుల్, సప్లయర్ మాస్టర్ జనరల్ సెక్షన్ ఇది, ఓకే. తర్వాత వచ్చేసి ADRC టేబుల్ చూడండి. ఇప్పుడు ఇందాక అన్నాను కదా అడ్రస్ నెంబర్, ఇప్పుడు ఇందాక కాపీ చేసిన అడ్రస్ నెంబర్ ఇక్కడ వేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో మనకు సంబంధించిన డీటెయిల్స్ కనబడుతున్నాయి చూడండి ఇక్కడ, ఓకే. సిటీ, డిస్ట్రిక్ట్, స్ట్రీట్. దిస్ టేబుల్ ఇస్ మెంట్ ఓన్లీ ఫర్ అడ్రస్ డీటెయిల్స్ కోసం మాత్రమే ఈ టేబుల్ వాడతాం. ఏదైనా ఫామ్లో మీకు ఏదైనా అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే సో యూజువల్లీ టెక్నికల్ టీమ్ ఇక్కడ నుంచే ఫెచ్ చేస్తారు డేటాని, ఓకే. దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ వన్. సో ఇంతకు కొంచెం చూసింది ఏం చూసాం మనం? LFA1 చూసారు కదా. సో ఎట్ ద సేమ్ టైం LFB1 చూడండి. B1 అంటే స్పెసిఫిక్ కంపెనీ కోడ్ డేటా, మనకి జిఎల్ మాస్టర్ ఎలా ఉందో అలా అంతే సేమ్. సో ఇది కంపెనీ కోడ్ డేటా. సో ఈ సప్లయర్ ఏ కంపెనీ కోడ్కి అసైన్ చేసింది ఉందో తెలుస్తుంది మనకి. అట్ ద సేమ్ టైం రికన్సిలేషన్ అకౌంట్ ఏంటి, షార్ట్ కీ ఏంటి, సో కంపెనీ కోడ్ డేటా డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి, ఓకే. సో తర్వాత ఇంకొకటి వచ్చేసి LFBK, ఇది వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్. ఇంకా మనం బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేయలేదు, విల్ మెయింటైన్ సూన్ వైల్ డిస్కసింగ్ ఆన్ ది హౌస్ బ్యాంక్స్, ఓకే. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఉంటుందండి, ఏంటంటే CVI_.
వెండ్ అండర్ స్కోర్ లింక్. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ ఏం చెప్తుంది అంటే మీ బిజినెస్ పార్ట్నర్, ఇప్పుడు ఇక్కడ మనకి సప్లైర్ తెలుసు కాబట్టి నేను సప్లైర్ ఇస్తున్నాను. అయ్యో ఇక్కడ పోయింది కదా, అది కాపీ చేసుకుంటాను, ఇక్కడ Ctrl+C సప్లైర్ ఇస్తాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ చూడండి సప్లైర్ వచ్చింది. సో ఈ బిజినెస్ పార్ట్నర్ జియోఐడి ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, ఇంకొకటి ఓపెన్ చేస్తాను. SC16N టేబుల్కి వెళ్ళేసి మన BUT 000 వచ్చారు కదా, ఇక్కడ నుంచి Ctrl+F కొట్టి చూడండి, జియోఐడి ఉందో చూద్దాం. ఇక్కడ పార్ట్నర్ BP జియోఐడి ఉంది. ఇక్కడ నుంచి ఈ టేబుల్ నుంచి మీకు ఏం దొరుకుతుంది? జియోఐడి దొరుకుతుంది. ఓకే, ఇక్కడ మనం బిజినెస్ పార్ట్నర్ తీసుకుందాం, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ నుంచి జియోఐడికి వెళ్ళిపోదాం. ఇలా కష్టం. ఓకే, ఇది నేను డబుల్ క్లిక్ చేసి చెక్ చేద్దాం, అది ఎక్కడో ఉంది ఫీల్డ్. ఇక్కడ నుంచి చూడండి, ఇది కాపీ చేసుకొని Ctrl+C ఈ టేబుల్కి వెళ్ళేసి ఇక్కడ జియోఐడి పాస్ చేస్తాం. మీకు సప్లై నెంబర్ తెలియదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పార్ట్నర్ తెలుసు, బిజినెస్ పార్ట్నర్ యొక్క జియోఐడి పాస్ చేసి మనం ఇక్కడ పాస్ చేసి మళ్ళీ సప్లై నెంబర్ దొరుకుతుంది. బేసికలీ వాట్ ఐ వాస్ ట్రైంగ్ టు టెల్ ఈస్, ఒక టేబుల్లో మీకు ఈ టేబుల్లో మీకు బిజినెస్ పార్ట్నర్ తెలుసు, రైట్, కానీ సప్లైర్ ఐడి తెలియదు. మీకు బిజినెస్ పార్ట్నర్ తెలుసు, సప్లైర్ ఐడి తెలియదు. సో బిజినెస్ పార్ట్నర్ పాస్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు జియోఐడి వస్తుంది, బిజినెస్ పార్ట్నర్ జియోఐడి వస్తుంది. జియోఐడి తీసుకెళ్ళేసి మన CVI_vendor పాస్ చేస్తే మీకు సప్లైర్ తెలుస్తుంది. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడంటే సిచ్యువేషన్స్లో వస్తుందంటే మీ బిజినెస్ పార్ట్నర్ వేరే నెంబర్ అయినప్పుడు, సప్లైర్ వేరే నెంబర్ అయినప్పుడు, రెండు వేరే వేరే నెంబర్లు అయినప్పుడు మీకు తెలుస్తుంది అన్నట్టు. బట్ యూజువల్లీ 19.9% క్లయింట్స్కి డిఫైన్ చేసినప్పుడు బోత్ సప్లైర్ బిజినెస్ పార్ట్నర్ ఐడి రెండు సేమే ఉంచుతారు. ఓకే, రెండు సేమ్ క్రియేట్ చేస్తాం. బట్ ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ సిస్టంలో కూడా నన్ను ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ ఇది నాది బిజినెస్ పార్ట్నర్ వేరు, సప్లైర్ వేరు, రెండింటికి లింక్ ఎక్కడ వెతకాలి అంటే అప్పుడు ఇది టేబుల్ వెతికి చెప్పాల్సి వచ్చింది, రైట్. So this is all about your master data, transaction data, and the important tables related to business partner and supplier, and the link. Okay, same tables కొద్దిగా different గా ఉంటాయి customer కి, but as of now we are discussing the accounts table. So ఇక్కడ రాశాను సార్ కొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ ఇక్కడ రాశాను. సో నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ పేమెంట్, రెసిడ్యువల్ పేమెంట్. దిస్ ఈజ్ ఆల్రెడీ సీన్ ఇన్ ద GL అకౌంటింగ్, బట్ ఒకసారి చూసేద్దాం. పార్షియల్ పేమెంట్ ఇన్ GL అకౌంట్, residual payment in accounts payable. GL accounting, financial accounting, accounts payable. సో డాక్యుమెంట్ ఎంట్రీ, నేను ఒక ఇన్వాయిస్ కోడ్ చేస్తాను, పేమెంట్ మాత్రం మనం పార్షియల్ పేమెంట్ చేసుకుందాం. సో కంపెనీ కోడ్ ఇది మనదే. సో సప్లైర్ ఇది, ఇన్వాయిస్ డేట్ సో 005. సో అమౌంట్, సో వెండర్ ఇన్వాయిస్, ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి 3000 రెంట్ ఎక్స్పెన్సెస్, ఇక్కడ వచ్చేసి 1000, ఇది కాస్ట్ సెంటర్ టెక్స్ట్, సారీ ఇన్వాయిస్ కదా ఇది. సో ఇన్వాయిస్ మెయింటైన్ చేద్దాం. సో బ్యాక్ అసైన్మెంట్ కూడా ఫీల్డ్ ఇంపార్టెంట్, కమ్ బ్యాక్. సో పేమెంట్ ప్రెసెంటర్, నేను ఇక్కడ పేమెంట్ 0001 ఇస్తాను. ఐ వాంట్ మేక్ ఇట్ ఎవ్రీథింగ్ యాజ్ డ్యూ. ప్రెసెంటర్, బేసిక్ డేటా, క్లిక్ ఆన్ సిమ్యులేట్. సో వెండర్ ఇన్వాయిస్, ఐఎమ్ పోస్టింగ్ one vendor invoice with amount of 1000 rupees. We'll try to post some partial amount. 405 is my invoice document. Okay, 405 గుర్తుంచుకోండి ఇక్కడ. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేబుల్,
డాక్యుమెంట్ ఎంట్రీ అవుట్ గోయింగ్ పేమెంట్ -53. నేను ఇప్పుడు దానికి పేమెంట్ చేసేద్దాం. టేక్ టు ద స్టేట్ పేమెంట్, ఇది కూడా పేమెంట్ రాసేసుకోండి. పేమెంట్ 1000, నేను క్యాష్ అకౌంట్ నుంచి పే చేస్తున్నాను 1000. సో ఫర్ విచ్ ఇన్వాయిస్ you are making payment, you have to mention which invoice. So you have to select process open items. ఇక్కడ వచ్చేసి అసైన్మెంట్ మ్యాండేటరీ ఉంది, ప్రెస్ ఎంటర్. టెక్స్ట్ కూడా మ్యాండేటరీ ఉన్నట్టుంది, ప్రెస్ ఎంటర్. ఓకే, సో యూ హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్, ఇక్కడ మిగతా ఓపెన్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయండి. సో మనం అన్నిటినీ డియాక్టివేట్ చేసేద్దాం. సెలెక్ట్ ఆల్, డియాక్టివేట్ ఐటమ్స్. సో ఐ వాంట్ టు సెలెక్ట్ ఓన్లీ రెలవెంట్ ఇన్వాయిస్ ఐటమ్. ఇందాక పోస్ట్ చేసాం కదా సార్, ఎంత డాక్యుమెంట్ నెంబర్? యప్. సో డబుల్ క్లిక్ చేయండి దీన్ని. బట్ ఇక్కడ మనం ఏమనుకున్నాం, టోటల్ అమౌంట్ పే చేద్దాం అనుకున్నావా? లేదు కదా, పార్షియల్ అమౌంట్ కదా. సో ఇది నేను క్యాన్సిల్ చేస్తున్నాను, లేకుంటే బ్యాక్ వచ్చేసండి, సిస్టమ్ తీసేసుకోండి. చేశాను సార్. నేను క్యాన్సిల్ చేస్తున్నాను. లెట్ us మేక్ పార్షియల్ పేమెంట్. సో ఫుల్ పేమెంట్ స్టార్టింగ్ ఫస్ట్ స్క్రీన్లో 1000 రూపీస్ ఇచ్చేసాను సార్. సో ఇట్స్ కన్సిడరింగ్ ఫుల్ అమౌంట్. సో 29 కదా ఈరోజు, 29th. సో గివ్ some reference and header text or some description. Okay, I'm making payment with cash account or bank account. సో ఇక్కడ మనం some value 1000 రూపీస్ 760 పే చేస్తున్నాను, పార్షియల్ అమౌంట్ పే చేస్తున్నాను. అకౌంట్ వచ్చేసి ఇది, అండ్ క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో టెక్స్ట్ ఫీల్డ్ ఇస్ ఎ మ్యాండేటరీ. సో పేమెంట్, ఇది కూడా పేమెంట్ వేసేయండి. క్లిక్ ఆన్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేసుకొని డియాక్టివేట్ చేసి సెలెక్ట్ ఓన్లీ యువర్ రిలవెంట్ ఇన్వాయిస్ ఐటమ్ ఫర్ విచ్ ఇన్వాయిస్ యూఆర్ మేకింగ్ పేమెంట్. సో దిస్ ఈస్ అవర్స్. సో క్లిక్ ఆన్ హియర్. సో అక్కడ కూడా నేను 28తో చేసినట్టున్నాను. క్లిక్ ఆన్ 1000. సో లెట్ us చెక్ వన్ మోర్ టైం. 1000తో చేసినట్టున్నాను. సో ఇక్కడ 240 రూపీస్ ఉంది సార్. మరి ఇది ఎట్లా సెట్ అవుతుంది? సో పార్షియల్ పేమెంట్, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది పార్షియల్ పేమెంట్. సో పార్షియల్ పేమెంట్లో మీరు ఇది డబుల్ క్లిక్ చేయండి, పేమెంట్ అమౌంట్. సో మనం పేమెంట్ చేసేది కేవలం 760 మాత్రమే. సో 240 ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేయాలి. బట్ మనకి పార్షియల్ పేమెంట్లో ఏమవుతుంది అంటే, ఈవెన్ దో ఇఫ్ యూ మేక్ పార్షియల్ పేమెంట్ 760 రూపీస్, తర్వాత 1000 రూపీస్, ఈవెన్ 240 రూపీస్ అన్ని ఓపెన్లో చూపిస్తుంది. సో స్టిల్ మనకి ఓపెన్ అడ్రస్ కింద చూపిస్తుంది. సో లెట్ us go to the report /n FPL 1N report vendor line item report. సో ఇక్కడ నేను ఆల్ ఐటమ్స్ ఇస్తాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనది 405. సో 1000 రూపీస్ ఇక్కడ ఉంది. ఓకే, నేను ఏం చేస్తాను, దీన్ని document simulate for making partial payments. So click on post. So what happened, your 760 రిఫ్రెష్ చేస్తున్నాను, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 405 తర్వాత 603. ఇది కూడా మీ 405 ఇన్వాయిస్ అమౌంట్ 1000 రూపీస్ కూడా మనకి చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? 405 ఓపెన్ ఐటమ్ చూపిస్తుంది. ఈవెన్ మీరు పేమెంట్ చేసిన పార్షియల్ పేమెంట్ కూడా ఓపెన్ ఐటమ్ కింద చూపిస్తుంది. సో రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా దీంట్లో ఉంది 240. That is also showing open item. So all three items, your invoice amount, payment amount, and the total balance of vendor line item, which includes your 240 rupees, which is also showing as an open item. Okay. So ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 760 రిమైనింగ్ బ్యాలెన్స్ ని క్లియర్ చేసేద్దాం. సో ఇన్ ద సేమ్ ట్రాన్సాక్షన్, రైట్? సో 29. సో రెఫరెన్స్ పేమెంట్ ఇక్కడ కూడా పేమెంట్ ఇచ్చేసండి. సేమ్ అకౌంట్తో పోస్ట్ చేస్తున్నాను. ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉంది? 240. 760 కదా, సో 240. టెక్స్ట్ పేమెంట్, అసైన్మెంట్, సమ్ పేమెంట్ అకౌంట్, మీ ఫర్ విచ్ ఇన్వాయిస్, ఫర్ విచ్ వెండర్ యూఆర్ మేకింగ్ పేమెంట్ ఫర్ దిస్ ట్రాన్సాక్షన్, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు మనం పేమెంట్, ఇప్పుడు పార్షియల్ ఇంకా పేమెంట్ చేయట్లేదు. ఐ వాంట్ టు క్లోజ్ ది అమౌంట్. సో 760 సెలెక్ట్ చేసుకోండి. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసెలెక్ట్ ఆల్ యువర్ ఐటమ్స్. ఓకే, 760 సెలెక్ట్ చేసుకొని తర్వాత 405 కూడా సెలెక్ట్ చేసుకోండి. సో
సో మన బ్యాలెన్స్ జీరో అయిపోతుంది. 240 పేమెంట్ చేస్తున్నారు ఇప్పుడు మనం. వీఆర్ మేకింగ్ పేమెంట్ ఆఫ్ 240 రూపీస్. సో 1000 సెలెక్ట్ చేసాం, 760 సెలెక్ట్ చేసాం, 240 సెలెక్ట్ చేసాం. ఓకే, డాక్యుమెంట్ సిమ్యులేట్. సో మేకింగ్ పోస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఇప్పుడు ఈ 405 603 ఇప్పుడు ఇంకోటి జనరేట్ చేసిన డాక్యుమెంట్ 604. సో 603 604 తర్వాత 405. సో ఎగ్జిక్యూట్ చేయండి ఇక్కడ. సో అన్ని వెళ్ళిపోయినాయి, అక్కడ నుంచి కిందకి వచ్చేసి ఉంటే మొత్తం క్లియర్డ్ ఐటమ్స్ పడ్డాయి. సో 405 603 604 సరిపోయింది కదా సార్. ఇది 1760 240 ఇవి రెండు పేమెంట్ ఐటమ్స్, కేజెట్ అవుట్ గోయింగ్ పేమెంట్, వెండర్ ఇన్వాయిస్ 1000. క్లియర్ సార్? This is all about your partial payment. So in partial payment, even though if you make partial payment, system will not clear your line items. Okay, it will show as open item. So until the full payment is made, the invoice shows invoice amount as well as your partial payment amount will show as open items. So until you make the complete amount, the complete invoice amount, then only the system will clear all the line items. Okay, so residual ki difference ante, residual em chestundi, all the remaining balance. సో ఓన్లీ రిమైనింగ్ బ్యాలెన్స్ విల్ షో యాజ్ ఓపెన్ ఐటమ్. సో 1000లో మీరు 760 చేశారు. సో 760 మీరు క్లియర్ చేస్తుంది. 1000లో 240 రూపీస్ మాత్రమే లైబిలిటీ చూపిస్తుంది, ఓపెన్ ఐటమ్ కింద చూపిస్తుంది. సో లెట్ us పోస్ట్ అనదర్ ఎంట్రీ విత్ రెసిడ్యువల్ ఐటమ్. సో లెట్ మీ పోస్ట్ ద ట్రాన్సాక్షన్ అగైన్. I'm taking the same date, document date, amount 1000, invoice, GL account ichesandi, expenses 3000, amount 1000, double click here, give the cost center. So ఇది invoice, ఇది కూడా invoice అని రాసేద్దాం. Back. So this is done. So click on simulate, press enter, post. Okay, so this is done. So come back to your outgoing payment. Now what I'm doing here, I'm making residual payment. Okay, account 1000, amount వచ్చేసి 760 చేస్తున్నాను. Okay, ఇక్కడ for which amount you are, for which invoice, okay, open items, open item account, for which vendor you are making which process open items. Okay, పేమెంట్ ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో ఇక్కడ ఇందాక మనం ఏం చేసాం, 406 ఇదే కదా మనది 406. తర్వాత వచ్చేసి ఇప్పుడు పేమెంట్ చేస్తున్నాం, పేమెంట్ 760 చేస్తున్నాం. go to the residual items. Okay, so first of all let us deactivate because all are in blue color. So I'll select this one only sir, and residual items ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. సో యువర్ 406 ఇన్వాయిస్ ఐటమ్కి 1000 రూపీస్ సెలెక్ట్ చేశాను. ఏదైతే ఇన్వాయిస్ ఐటమ్ ఉందో దానికి రిలవెంట్ ఐటమ్ రెసిడ్యువల్ ఐటమ్ ఇస్ నథింగ్ బట్ యువర్ రిమైనింగ్ అమౌంట్. సో 240 ఇస్ బ్యాలెన్స్ అమౌంట్. సో మిగిలిన అమౌంట్ 760 పే చేస్తున్నాను. సో యువర్ 1760 విల్ క్లియర్, ఓన్లీ రిమైనింగ్ 240 విల్ బి పెండింగ్ అమౌంట్. సో డాక్యుమెంట్ సిమ్యులేట్, పోస్ట్. ఇక్కడ థర్డ్ లైన్, ఇక్కడ మొత్తం 3 లైన్ ఐటమ్స్ పోస్ట్ అయింది. సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, ఇది ఇక్కడ టెక్స్ట్ ఉంది. సో సెకండ్ ఐటమ్ ఇక్కడ మనం రెసిడ్యువల్ ఐటమ్ రాసుకోండి, అంటే రిమైనింగ్ అమౌంట్. సో సిస్టమ్ ఏం చేస్తుంది అంటే రిమైనింగ్ అమౌంట్కి ఒక లైన్ అయితే ట్రిగర్ చేస్తుంది. సో 1000 ప్లస్ 760 చేసేసి 240 మాత్రం రిమైనింగ్ అమౌంట్ ట్రిగర్ చేస్తుంది. పోస్ట్. సో ఒకసారి చూడండి, దీంట్లో మీకు ఒక లైన్ ఐటమ్ ట్రిగర్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా మనకి ఏమవుతుంది, వెండర్ టు బ్యాంక్ అవుతుంది రైట్. సో వెండర్ టు బ్యాంక్ 760 అయిపోయింది, ఇది కామన్ ఎంట్రీ. ఇది మాత్రం ఎక్స్ట్రా ట్రిగర్ అయింది. ఇది ఎందుకు ఎక్స్ట్రా ట్రిగర్ అయింది, ఎందుకంటే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ని మళ్ళీ ఒక టైప్ ఆఫ్ ఇన్వాయిస్ లెవెల్లో చూపిస్తుంది, ఇన్వాయిస్ లాగా చూపిస్తుంది. మైనస్తో వచ్చింది చూడండి, మైనస్. Okay, so basically you are making payment, but system is creating one more credit line item for vendor invoice for the remaining amount, similar to your vendor invoice. Okay,
సో రిమైనింగ్ ఇప్పుడు ఇది రెసిడ్యువల్ ఐటమ్ మాత్రమే. ఇప్పుడు రిపోర్ట్కి వెళ్ళి చూస్తే రిపోర్ట్ క్లోజ్ చేశాను. FPL 1N ఆల్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ మనది ఇందాక చేసింది 406 and 605 1000 వెండర్ ఇన్వాయిస్ వెండర్ పేమెంట్ 1000 కూడా క్లియర్ చేసింది. KZ 1000తో చేసేసింది. బట్ రిమైనింగ్ బ్యాలెన్స్ మాత్రం అక్కడ పైన వేసేస్తుంది, ఓపెన్ అయితే చూపిస్తుంది. ఇది 240 రూపీస్ 605. సో 605 ఇక్కడ ఒకటి KZతో క్లియర్ అయిపోయింది, ఒకటి ఇన్వాయిస్తో రెసిడ్యువల్ అమౌంట్ చూపించింది. రెసిడ్యువల్ రిమైనింగ్ అమౌంట్ 240 రూపీస్. ఓకే, సో ఐల్ కమ్ బ్యాక్ టు ది అగైన్ అవుట్గోయింగ్ పేమెంట్. లెట్ us clear the remaining amount. ఇంకా మీరు ఎన్నిసార్లు రెసిడ్యువల్ చేసుకున్నా కూడా అన్నిసార్లు మీరు మొత్తం క్లోజ్ చేసే వరకు, పేమెంట్ కంప్లీట్ చేసే వరకు మీరు ఏదైనా చేసుకోవచ్చు. 240. సో ఇక్కడ పేమెంట్ రాసేస్తున్నాను. ఇది కూడా పేమెంట్ సిన్స్ ఇట్ ఇస్ అ మ్యాండేటరీ ఫీల్డ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డీయాక్టివేట్ ఆల్ ద ఐటమ్స్. సో 240 సెలెక్ట్ చేయండి. సో ఐ వాంట్ టు బి ఇన్ ద స్టాండర్డ్ పేమెంట్ ఉంది, ఎందుకంటే ఇంకా మనకి చాలా ఇంకా ఇది ఎనఫ్. ఇఫ్ యూ వాంట్ టు స్టిల్ యూ కెన్ మేక్ ద పార్షల్ ఆర్ రెసిడ్యువల్ అమౌంట్ యాజ్ వెల్. ఓకే, సిమ్యులేట్ పోస్ట్. సో కమ్ బ్యాక్ టు వెండర్ ఇన్వాయిస్, ఎగ్జిక్యూట్. సో మనకు కావాల్సిన 406 కానీ 605,000 అమౌంట్ కానీ 605 రెసిడ్యువల్ రిమైనింగ్ అమౌంట్ కానీ 606 పేమెంట్. సో ఈ 240 కూడా క్లియర్ అయిపోయింది. సో ఆల్ ఐటమ్స్ హెస్ బిన్ క్లియర్డ్. సో కంప్లీట్ పేమెంట్ చేసేసాం ఈ వెండర్కి, చేసిన ఇన్వాయిసెస్కి. ఫైన్ సార్. సార్ ఎనీ డౌట్ ఆన్ పార్షల్ అండ్ రెసిడ్యువల్? క్లియర్. ఓకే, విల్ గో బ్యాక్ టు ది నెక్స్ట్ సినారియో. వాట్ ఈస్ ద సినారియో? సో partial residual very good, sir. So we had seen the tables also. Noted items and advance payments. This is something important where if we have some advance, if we are making some advance payment to suppliers, then so how to account in the SAP system. So how to account those transactions in SAP system. So నేను మీకు స్టెప్స్ చూపించుకుంటే చేయండి, డైరెక్ట్ సిస్టంలో చేస్తాను. సో మీకు ఐడియా వస్తుంది అసలు ఎక్కడ జీఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకే, సో సరే, come back to this sheet. So for example, సరే ఇప్పుడు మీరు వెండర్ నుంచి మెటీరియల్స్ కొనుక్కుంటున్నారు. సో తన వెండర్ మీకు ఏమంటున్నాడు, మీకు అడ్వాన్స్ కావాలని అడుగుతున్నాడు. ఏం అడ్వాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, రైట్? మీరు అడ్వాన్స్ రిక్వెస్ట్ తను ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మీరు ఏదైనా ఎక్కడికి వెళ్తే మీకు అడ్వాన్స్ డౌన్ పేమెంట్ చేయమని చెప్తారు ఏదైనా వెహికల్ కొనుక్కుంటే కానీ, రైట్? సో అట్ ద సేమ్ టైం మనం ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఏదైనా మెటీరియల్స్ కొనుక్కోవాలనుకుంటే, ఒక వెండర్ నుంచి కొనుక్కోవాలనుకుంటే వాడు అడ్వాన్స్ పే చేయి ఫస్ట్ అంటున్నాడు. సో అడ్వాన్స్ రిక్వెస్ట్ ఇది, వాడు రిక్వెస్ట్ చేశాడు, వాడి పర్స్పెక్టివ్, రైట్? సో రిక్వెస్ట్ని ఇక్కడ ఎస్ఏపీలో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటే ఒకటి, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ అంటాం. సో దీనికి వచ్చేసి ఇండికేటర్ వచ్చేసి ఎఫ్ అంటాం దీన్ని. ఓకే ఫైన్. సో ఇప్పుడు వాడు అడ్వాన్స్ రిక్వెస్ట్ చేశాడు, ఇప్పుడు మనం అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. అడ్వాన్స్ పేమెంట్ చేసినప్పుడు మీకు ఏమొస్తుంది, వెండర్ డెబిట్, తర్వాత బ్యాంక్ క్రెడిట్ ఆర్ క్యాష్ అకౌంట్. సో ఈ వెండర్ అనేది ఇది అడ్వాన్స్కి సంబంధించింది, యాక్సెప్ట్ చేశారు కదా, అడ్వాన్స్కి సంబంధించింది. స్పెషల్ జీల్ ఇండికేటర్ వచ్చేసి ఇది అడ్వాన్స్ సంబంధించింది. ఐడియా ఉంది సార్? స్పెషల్ జీల్ ఇండికేటర్ ఏ అంటాం. అయితే ఇది అకౌంటింగ్ ఎంట్రీ. మరి ఇక్కడ అకౌంటింగ్ ఎంట్రీ రాదా సార్ అంటే ఇక్కడ రాదు. దీన్ని ఏమంటాం అంటే నోటెడ్ ఐటమ్ అంటాం. దీనికి మాత్రం మనకి అకౌంటింగ్ ఉంది. అకౌంటింగ్ ఎందుకంటే పేమెంట్ చేస్తున్నాం కాబట్టి వెండర్ టు బ్యాంక్ అకౌంట్. ఇది స్పెషల్ జీల్ ఇండికేటర్ వచ్చేసి ఇది డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. ఎందుకంటే మనం పే చేస్తున్నాం కాబట్టి సప్లయర్కి, అందుకే కరెంట్ అసెట్స్ అన్నాం, అడ్వాన్సెస్ టు సప్లయర్స్. సో ఇక్కడ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఏమని క్రియేట్ చేస్తాం, అడ్వాన్సెస్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఒకటి అడ్వాన్సెస్ టు సప్లయర్స్, ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. మరి ఇక్కడ కూడా క్రియేట్ ఇక్కడ కూడా ఒక నోటెడ్ ఐటమ్ పోస్ట్ అవుతుంది, ఇక్కడ కూడా ఒక జిఎల్ అకౌంట్ కావాలి కదా, సేమ్ జిఎల్ అకౌంట్ ఇచ్చండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ సపరేట్ జిఎల్ అకౌంట్, ఇట్స్ అప్ టు క్లయింట్ రిక్వైర్మెంట్.
బట్ ఎలాగో నోటెడ్ ఐటమ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ కావట్లేదు. సో బెటర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ ద సేమ్ జీఎల్ అకౌంట్, నో వరీస్ ఆన్ దట్. సో ఇక్కడ వెండర్ అయిపోయింది, ఇక్కడ వెండర్ టు బ్యాంక్ అకౌంట్ చేసాం, మళ్ళీ ఇన్వాయిస్ కూడా చేస్తాం కదా. సో వెండర్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, ఎక్స్పెన్సెస్ టు వెండర్ అకౌంట్. ఇది నార్మల్ వెండర్, ఇది అడ్వాన్స్ వెండర్ కాదు. ఇది వెండర్ ఏమో అడ్వాన్స్ వెండర్, ఇది నార్మల్ వెండర్. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, డెబిట్ ఇది క్రెడిట్. ఓకే, సపోజ్ ఇక్కడ మీరు వెండర్ అడ్వాన్సెస్లో 1000 చేశారనుకోండి, క్రెడిట్ కూడా 1000. ఇన్వాయిస్ ఇప్పుడు ఇది 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 పేమెంట్, అడ్వాన్స్ పేమెంట్ అయిపోయింది, ఇది కూడా మీరు 1000 చేశారు. మన ఇన్వాయిస్ కూడా 1000 చేశారు. ఫైన్. సో ఇప్పుడు ఇంకా మీరు పేమెంట్ చేయాల్సింది ఏమైనా ఉంటుందా, రెండు సేమే కదా. ఇప్పుడు మన వెండర్ అడ్వాన్స్ పేమెంట్ చేసింది 1000 రూపీస్ ఉంది, ఇన్వాయిస్ కూడా 1000 ఉంది. ఇప్పుడు మన వెండర్కి ఏమైనా పేమెంట్ చేయాలా, ఈ కేసెస్లో 0 వచ్చేస్తుంది, రైట్. సో బట్ ఈ రెండింటికి నాకప్ చేయాలి అంటే, సో ఒకటి మనకి క్లియరింగ్ అనేది ఒకటి ఉంటుంది, క్లియరింగ్ ట్రాన్సాక్షన్. సో క్లియరింగ్ యువర్ అడ్వాన్స్ అండ్ ఇన్వాయిస్ అగేన్స్ట్ యువర్ ఇన్వాయిస్, అంతే కదా. సో ఇది ఇది ఈ ప్రాసెస్ మనం సిస్టంలో చేయాలి. ఇప్పుడు ఒకవేళ మీకు డిఫరెన్స్ ఉందనుకోండి, పేమెంట్ వస్తుంది, క్లియరింగ్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తాం. సపోజ్ ఇది 1000 ఉంది, ఇక్కడ మీది ఇక్కడ సపోజ్ 1500 చేసాం, ఇంకా 500 మనమే పేమెంట్ చేయాలి, అవునా. ఇంకా మనం ఇది 1000 రూపీస్ క్లియరింగ్ చేసేస్తాం, ఆల్రెడీ 1000 అడ్వాన్స్ చేసాం కాబట్టి 1000 క్లియర్ చేసుకుంటాను. బట్ పేమెంట్ మాత్రం ఇంకా మిగిలిపోయింది, ఎంత ఉంది సార్, ఇంకా 500 చేయాలని 500 రిమైనింగ్ బ్యాలెన్స్ పేమెంట్ చేస్తాను. క్లియర్ సార్ ఇది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ రెండు స్పెషల్ జీఎల్ ఇండికేటర్స్కి ఒక జీఎల్ అకౌంట్ క్రియేట్ చేసేసి ఇంకా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో లెట్ us go to the ఫస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేయబుల్, డాక్యుమెంట్ ఎంట్రీలో మనం ఏం చేయాలి, దీంట్లో డౌన్ పేమెంట్. ఇక్కడ సపరేట్గా మనకి ఫోల్డర్ ఉంది, ఎస్ఏపీ ప్రొవైడ్ చేశాడు. డౌన్ పేమెంట్ అంటే అడ్వాన్స్ పేమెంట్. సో ఫస్ట్ రిక్వెస్ట్ F-47. సో అకౌంట్స్ పేయబుల్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ డౌన్ పేమెంట్ ప్రాసెస్లో డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ వస్తుంది. సో డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ చేయండి, ఇక్కడ 29. ఇక్కడ నేను డౌన్ పేమెంట్ రాస్తాను, రిక్వెస్ట్ రాస్తాను, ఇది కాపీ చేస్తాను, మనకి కొద్దిగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ అకౌంట్, మన అకౌంట్ ఏంటి, స్టార్ సర్చ్. సో 3000 ఇదే 3500 ఉంది. టార్గెట్ స్పెషల్ ఇండికేటర్. సో టార్గెట్ స్పెషల్ ఇండికేటర్ మీ రిక్వెస్ట్ దేనికి రిక్వెస్ట్, ఇది స్పెషల్ టార్గెట్ దేనికి, అడ్వాన్స్ పేమెంట్కి. సో అడ్వాన్స్ పేమెంట్ ఏంటిది, డౌన్ పేమెంట్, కరెంట్ అసెట్స్, అడ్వాన్స్. ఓకే, ప్రెస్ ఎంటర్ చేయండి ఇది. సో ఇక్కడ ఏమంటుంది, స్పెషల్ జీఎల్ ఇండికేటర్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఫర్ డౌన్ పేమెంట్స్. Someone has changed /o OBYR. ఓకే, ఇది వచ్చేసి డౌన్ పేమెంట్, కరెంట్ అసెట్స్. సారీ, ఇక్కడ ఎఫ్ ఇండికేటర్ మాట్లాడతాడు. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి TCOA, ఇక్కడ ప్రాపర్టీస్, అంతే కదా సార్. ఇక్కడ అదర్స్, ఇక్కడ కూడా కరెక్ట్ ఉంది. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం సిస్టమ్ ఏం చెప్తుందంటే, డౌన్ పేమెంట్ రిక్వెస్ట్లో ఇక్కడ మీరు ఇప్పుడు మనం చేసే ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ కదా, రిక్వెస్ట్ తీసుకోండి అంటుంది.
F, down payment request. Press enter. Special generated F is not defined for down payments. Okay. So someone has changed the standard setting changes, sir. So standard setting change చేశారు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే go back to the OB wire వెళ్ళండి. ఇక్కడ F డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, రైట్? దీనికి ప్రాపర్టీస్లో డౌన్ పేమెంట్ రిక్వెస్ట్కి ఏ ఉంది ఆల్రెడీ. సో దిస్ ఇస్ ఇరిటేటింగ్ అగైన్. టార్గెట్ స్పెషల్ ఇండికేటర్ ఎప్పుడు కూడా ఏ ఉండాలి, ఇక్కడ ఏ ఆల్రెడీ ఉంది. అదర్స్ దిస్ ఈస్ ఫైన్. The system specified special indicators not classified down payment or not changed in the list of target special indicators for indicator F. The entry is not accepted. Enter an allowed special indicator. Initiate the change of the default settings. ఇక్కడ ప్రాపర్టీస్లో ఇక్కడ ఆల్రెడీ ఏ అనేది ఉంది, బట్ స్టిల్ B by R K A అడ్వాన్స్ రిక్వెస్ట్ ఎఫ్కి పోస్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఏ లేదనుకుంటాను, ఇక్కడ కూడా ఏ ఉంది. డౌన్ పేమెంట్ రిక్వెస్ట్లో ఉంది. షిట్. దీంట్లో ప్రాపర్టీస్ డౌన్ పేమెంట్ ఎఫ్ ఇస్తున్నాను, చూద్దాం. ఇక్కడ సేవ్. ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి టెలూస్ గ్రూప్, okay. So I'm coming back to the down payment request. Press enter. So let me cancel this transaction. Let me post one more transaction, sir. F-47 reference down payment request special gel indicator here. So A this is a strange error for me. System is expecting a GL account immediately or నేను నెక్స్ట్ స్టెప్లో GL account ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాట్ హియర్. ఓకే. సో ఇక్కడ మనకి OBYR transaction where we define the GL accounts, okay, where we assign the GL accounts for advance payment. ఓపెన్ చేస్తున్నాను /n OBYR. ఇక్కడ ఇప్పుడు మనం F చేస్తున్నాం కాబట్టి రిక్వెస్ట్లో PCOAలో ఇక్కడ సిస్టమ్ ప్రాపర్టీస్ ఇది తీసేస్తాను సార్, నేను సేవ్ చేస్తాను. అడ్వాన్స్ రిక్వెస్ట్ ఇది ఒక్కసారి లాస్ట్ టైం చెక్ చేసేసి